మాకు ఇచ్చారు. ఎందుకంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే అదేమి తమాషా కాదు, అది ఎవరికి సాధ్యం కాదు. కానీ ఒక విషయం ఏంటంటే వెనగిరిలో పుట్టినటువంటి మా వసంత గారికి ఈ యొక్క గిన్నీస్ బుక్ రికార్డ్ రావడం నిజంగా మన గర్వకారణం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వసంత మేము ఆల్రెడీ గతంలో నేను కూడా యోగా నేర్చుకున్నాను. రాజాన్ని ఇక్కడ మాస్టర్ ఉన్నాడు, అయితే నేర్చుకున్నాను. కానీ తర్వాత అంటే విజయం చెప్పకూడదు చెప్పిన తర్వాత మీరు కొన్ని కారణాల వల్ల ఒళ్ళు బతకమని నేను చేయలేకపోతున్నాము. కానీ మీరు చెప్పిన మాటలు నిజంగా చాలా మాకందరూ కూడా మంచి ఉత్సాహాన్ని ఇచ్చేది. రేపు నుంచే ఖచ్చితంగా నేను కూడా రాబోతున్నారు యోగా చేస్తానని చెప్పి మా వసంత గారికి అలాగే భర్త గారికి కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే మన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వసంత గారిని ట్విట్టర్లో పొగుడుతూ ఖచ్చితంగా మమ్మల్ని మేము కలుస్తామమ్మా అని చెప్పి వచ్చింది. మనం చూసాము, చూడలేదు, చాలా మంది చూస్తుంటారు. వసుంధరలో బ్రహ్మాండమైన ఆర్టికల్ వచ్చింది. ఈనాడులో కూడా మేడం గారు ఫోటో, బాబు గారి ఫోటో ఒకటి ప్రమాణ ఆర్టికల్ కూడా ఈనాడు రాయడం కూడా చూసాం. కానీ మొన్నే వెనగిరిలో మా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేడం గారికి అంత అభివృద్ధులు తెలియజేశారు. ఎందుకంటే నా సొంత ఊరు కాబట్టి, పక్కన ఊరు కాబట్టి మాకు కూడా ఆడపడుతుంది. కాబట్టి మా మహిళలందరూ ఆధ్వర్యంలో మీకు ఈ కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. మీరు యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు మీకు మీ కుటుంబాలంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నాకు తెలిసి మన పార్టీ మీటింగ్లు కాకుండా ఈ క్యాంప్ ఆఫీసులో ఇంత అదృష్టం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వసలక్ష్మి గారి సామాన్యంలో మన అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను. మంచి కార్యక్రమం స్కూల్స్ లో కూడా హెడ్ మాస్టర్స్ అందరితో కూడా మాట్లాడి ఆ మేడం గారితో సంప్రదించి మొదలుగా చెప్పారు. ఖచ్చితంగా ఒక 500-600 మంది ఆమె క్లాసు వినేటట్టు లేకపోతే సెల్ ఫోన్లో చూసి నేర్చుకునే విధంగా ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే యోగా టీచర్స్ అంటే 2-3 స్కూళ్ళు కలిపి యోగా టీచర్ ఉంటే నిజంగా చిన్నప్పటి నుంచే పిల్లల ఆరోగ్యం ఖచ్చితంగా బాగుపడుతున్నాం. కాబట్టి ఆ యొక్క దాన్ని కూడా బాబు గారి దృష్టికి తీసుకెళ్తానమ్మా. ఒక రెప్యుటేషన్ రాసి మిమ్మల్ని పెట్టి మీ ఫోటో పెట్టి తీసుకెళ్ళి అందిస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. తల్లి చాలా సంతోషం, చాలా సంతోషంగా నాకు కూడా. అంటే ఒక మంచి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇక్కడ రావడం అంటే అది తమాషా విషయం కాదు. అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ అంటే దాన్ని తెలిసిన వాళ్ళకి ఆ గొప్పతనం అర్థం అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.